యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్న వీళ్ళందరికీ కూడా శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయగాక. ఆమేన్. చూడండి ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు ఆయన యేసు ప్రభును సిలువ వేసి ఆయనను అనేక యెరూషలేము వీధుల్లో గొల్గొతా కొండ పైన ఎలాగో భయంకరమైన చిత్రహింసలకు గురి చేసి యేసు ప్రభును ఈడిస్తా ఉన్నారు. ఒకవేళ ఆ యేసు ప్రభు ఆయనను వేసి అలాగ ఈడుస్తూ ఉన్నారు. తర్వాత యేసు ప్రభుకు సిలువ అది బరువు ఎంత అంటే 150 కిలోల సిలువ. అది 150 కిలోల సిలువ బరువు. పొడవు ఎంత? 15 అడుగులు. వెడల్పు ఎంత? 8 అడుగులు. మనం దాదాపు మనం ఒక 20 కిలోలు పట్టుకొని నడిస్తేనే ఆయాస పడే వాళ్ళు ఉన్నారు. 150 కిలోలు. తర్వాత మేకులు మందం ఎంత అంటే 3-4 అంగుళాలు మందం. పొడవు ఎంత? 8 అడుగులు. తర్వాత ప్రియమైన ద్వారా యేసు ప్రభు ఎత్తు ఎంత? 5 అడుగులు. 5 అడుగుల 11 అంగుళాలు. తర్వాత ఆయన బరువు ఎంత? 85 కేజీ. తర్వాత ప్రియమైన ద్వారా యేసు ప్రభు ఆయన 3 సార్లు సిలువనెత్తుకొని జారిపడ్డాడు. 3 సార్లు. జారిపడ్డాడు. తర్వాత యేసు అక్కడ సైనికులు ఎంతమంది? 350 మంది. రథములన్నీ 50 రథములు. తర్వాత చూస్తే ప్రియమైన ద్వారా నీటి కొరకు, నీళ్ల కొరకే దాహం అని దప్పికేసింది. 17 గంటలు దాహముతో ఆయన దాహం అని కేకేసి, 1 గంట సేపు కొద్దిసేపు దాహం లేకపోతే ప్రాణం పోతుంది. తర్వాత ఆయన శరీరం పైన గాయాలు, మామూలు గాయాలు ఎన్ని అంటే 5480 గాయాలు. తర్వాత వీపు పైన లోతైన గాయాలు ఎన్ని అంటే 150 గాయాలు. తర్వాత తలలో ఎన్ని గాయాలు ముళ్ళు కిరీటం ద్వారా అంటే 17 దాదాపు 3-4 అంగుళాల లోతుతోటి 17 గాయాలు తలలో గుచ్చబడి. చూడండి ప్రియమైన వారా, మనం గమనించాలి. ఎందుకు అనంటే ప్రియమైన వారా, యేసు ప్రభుల వారు ఇంత భయంకరమైన హింస, ఎందుకనంటే ఇంత భయంకరమైన మరణ యాత్ర పడడము ఎవరు కారణం? దీనికి ఎవరి కారణం? చూడండి ఎవరి కారణం. ఎందుకు అంటే చూడండి ప్రియమైన వారా, ఆనాడు జీవోత్సవం చేసిన ప్రజలు తర్వాత సిలువ వేయ సమయంకి వచ్చేసరికి యేసు ప్రభు దగ్గర అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మీలాంటి స్త్రీలు కొంతమంది మాత్రమే మిగిలిపోయారు. తర్వాత మనం చూస్తే అందరూ కూడా విడిచి వెళ్ళిపోయారు. అయితే ప్రియమైన ద్వారా ఇలాగంతా చూస్తా అంటే ప్రియమైన ద్వారా ఆయన యేసు ప్రభు చూడండి ప్రియమైన ద్వారా యేసు ప్రభును ఏం చేస్తా ఉన్నారంటే పట్టుకున్న తర్వాత మనం చూడవచ్చు మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ అధ్యాయము 57-58 వచనాలు కనుక మనం చదువుతా అంటే చూడాలి. ఇక్కడ యేసును పట్టుకున్న వారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉన్నది. చూడండి ప్రియమైన వారా, శాస్త్రులు పెద్దలు కూడా అందరూ కూడి ఉన్నారు అక్కడ ఆ సభ ఎదుట ఆయన ఏం చేసిందంటే ఆయన పట్టుకొని ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళింది. కయప దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు మనం చూడవచ్చు. తర్వాత ఆ ప్రధాన యాజకుల
దగ్గరికి, ఆ మహాసభ వారందరి దగ్గరికి కూడా తీసుకుని వెళ్ళినప్పుడట యేసు ప్రభును చంపవలనే అని ఆయనకట విరోధంగా సాక్ష్యాలు వెతుకుతా ఉన్నారు. చూడండి, మనం 59వ వచనం కనుక చదివితే అక్కడ ఆ అబద్ధ సాక్ష్యాలు అనేకులు వచ్చినా కానీ అక్కడ ఏ సాక్ష్యము దొరకలేదు. చూడండి, మనం కనుక చూస్తా అంటే అక్కడ ఏం చేసిందంటే అక్కడ అందరూ కూడా లేచి ఉత్తరం ఏం చెప్పకుండా ఇతను దేవదూషణ చేయించున్నాడంట. దేవదూషణ చేయించున్నాడు. తర్వాత ప్రేతం ద్వారా ఇతడు మరణానికి తగిన వాడని చెప్పేసి ఆయన ఏం చేసిందంటే అంత అపనిందలు వేస్తాంటే కూడా మనం కనుక ఆ 62వ వచనంలో కనుక చూస్తే యేసు ఊరికేనే మౌనంగా ఉన్నాడు. ఊరికేనే మౌనంగా ఉన్నాడు. చాలా మంది ఎందుకనంటే మనం కనుక ఈ లోకంలో కనుక చాలా మంది కనుక మనం చూస్తే అంటారు కావచ్చు, అయ్యా ఎందుకు అని అంటే నువ్వు బదులు మాట్లాడుతూనే ఉంటా అంటారు, కొడితేనే ఉంటా అంటారు, తిడితేనే ఉంటా అంటారు. కానీ యేసు ప్రభు ఊరకనే ఉన్నాడు. తర్వాత ఇక్కడ కనుక మనం చూస్తా అంటే ప్రియదేవరా అదే అధ్యాయం 26వ అధ్యాయము 67, 68 వచనాలు మనం చదువుతామా? అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించుమని అపహాస్యం చేస్తా ఉన్నారు. చూడండి ప్రియదేవరా, యేసు ప్రభుల వారిని మనం చూస్తా అంటే ఎలాగూ జరుగుతూ ఉన్నాయి. ఎందుకనంటే ఇలా వేసి ఏం చేస్తా ఉన్నారు ప్రియదేవరా? ఎందుకనంటే యేసు ప్రభును భయంకరంగా అపహాస్యము చేస్తా ఉన్నారు. అపహాస్యం చేస్తా ఉన్నారు, హేళన చేస్తా ఉన్నారు, హేళన చేస్తా ఉన్నారు. తర్వాత ఏం చేస్తా ఉంటే మనం ఇంకా కనుక చూస్తే 27వ అధ్యాయంలో గనుక మనం చూస్తే ప్రియదేవుని ద్వారా ఆయనను ఆ 27వ అధ్యాయంలో గనుక మనం చూస్తే ఇక్కడ 27వ అధ్యాయము 23వ వచనంలో కనుక చూస్తే అక్కడ అధిపతి అంటాడు, ఏమంటాడు చూడండి 27, 23. అధిపతి ఎందుకు ఏ దుష్కార్యము చేసినని అడగగా వారు సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేస్తా ఉన్నారు. చూడండి, ఈనాడు లోకము ఎందుకనంటే లోకస్తుల వల్లే కేకలు వేసేవాళ్ళు. అయితే ఇక్కడ రౌడీజాన్ని, గుండాయిజాన్ని, ఫ్యాక్సినిజాన్ని తర్వాత ఎందుకనంటే సత్యానికి విరోధమైన దాన్నే ఈనాడు ప్రజలు కోరుకుంటున్నారు. కోరుకుంటా ఉంటాం. ఎందుకనంటే ఆయన ఎక్కువగా కోరుకో ఉంటాంటే ఎందుకనంటే అల్లరి ఎక్కువ అవుతుందని చెప్పేసి అల్లరి కూడా ఎక్కువగా చేశారు. ఈనాడు ప్రజల పరిస్థితి ఏంటి? వారు అనే మాట ఏమంటారు అంటే ప్రేదేన్ ద్వారా వాళ్ళు ఇంకా అన్న తర్వాత చూడండి పిలాతు అడుగుతా అంటాడు యేసు ప్రభును, మీరు ఎన్నెన్ని నేరాలను మోపుతా ఉన్నారు? చూడండి మాట 27వ అధ్యాయము 13 నుంచి మనం చదువుదాం, 12 నుంచి. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు నీ మీద మీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగాను. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు. చూడండి ప్రియదేవుడా, మనం గమనించాలి దేవుని పిల్లలను చాలా గమనించాలి. ఈనాడు చిన్నదానికే ఎందుకు ఆ గొలుగొత్త కొండ పైన 150 కిలోల సిలువ, ఆ కపాలమైన స్థలంలో అంతా తీసుకొని వెళ్తా ఉంటే 350 మంది సైనికులు ఆ గుర్రము రౌతులతో వచ్చేసి రోడ్డు మీద ఈడ్చుకు వెళుతా ఉంటే కొరడాలతో కొడతా అంటే 5480 గాయాలు సాధారణమైన అయితే 150 లోతైన గాయాలు. ఒక ముళ్ళు గుచ్చితేనే అమ్మా అని నీ ప్రాణం తలని
అలా చేస్తూ ఉన్న సందర్భంలో కూడా ప్రియదేం ద్వారా మనం గమనించాలి. ఇక్కడ చూడండి, ఎందుకు అని అంటే ఇంత పిలాతు భార్య ఏం చేస్తుందంటే ఒక దర్శనం చూసి, అయ్యా ఆ నీతిమంతుని జోలికి, ఆ పరిశుద్ధుని జోలికి నువ్వు వెళ్ళకయ్యా, ఎందుకు అనంటే ఈ ప్రొద్దు ఆయన కొరకే కృంగిపోయింది. మనము యేసు ప్రభు నీతిమంతుడని, పరిశుద్ధుడని, ఆరాధ్య దైవాన్ని, లోకరక్షకుడని, సర్వ మానవాళి పాపం కొరకే ఆయన బలియాగమైందని మనము ఎరుగుతే ప్రియదేవులారా, మన జీవితంలో దేవుడు ఆయన చేసే ఆశీర్వాదం గొప్పది. ఏదో యేసు ప్రభుకు అక్కడ ఆయన చూస్తే ఆయన ఆమెకు ఒక లెటర్ రాస్తా ఉండేది. లెటర్ రాసి ఏం చేస్తూ ఉంటుంది మనం చూడవచ్చు. ఇక్కడ లెటర్ రాస్తాడు చూడండి, 27వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు, బరబ్బనా లేక క్రీస్తునబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలైనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు ఎరిగి ఉండెను. అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉండినప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతున్నని అతని యొద్దకు వర్తమానము. చూడండి ప్రియదేవుని ద్వారా మనం గమనించాలి. ఎందుకు అని అంటే పిలాతు భార్య కూడా ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, దేవుని కుమారుడు అని కూడా, ఎందుకనంటే పిలాతు భార్య తెలుసుకున్నాడు. హల్లెలూయా. ఈనాడు క్రైస్తవ సమాజము, దేవుని పిల్లలైన మనము దేవుడు ఎవరై ఉన్నారు అది మనం ఎరగకపోతే మనము క్రీస్తు యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందలేము. ఎందుకు అనంటే మనం కనుక ఇక్కడ అంతా చూస్తూ ఉంటే, ఇక్కడ కనుక ఇంకా అదే 27వ అధ్యాయం 27, 28, 9 వచనాలు చూస్తే ముళ్ళ కిరీటం పెట్టారు. ముళ్ళ కిరీటం పెట్టి అపహాస్యం చేసిండ్రు, ఉమ్మి వేసిండ్రు, రెల్లును పెట్టిండ్రు. ఆయన 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 అంగిని తీసి వేసుకున్నారు, ఆయన వస్త్రాలను లాగి వేసుకొని ఆయన సిలువను వేసుకొని ఆయన తీసుకొని వెళ్ళారు. ప్రియదేవుడా, ఎంత భయంకరమైన పరిస్థితి. యేసు ప్రభు భయంకరమైన పరిస్థితిని మనం చూడవచ్చు. ఎందుకనంటే ఈనాడు యేసు ప్రభు ఏ పాపము చేసిండు, యేసు ప్రభుల వారు ఏ ద్రోహము చేసిండు చెప్పాలి. మనం ఏ అన్యాయము చేసిండు. పిలాతు భార్య తెలుసుకున్నప్పటికీ కూడా నీవు ఏమి తెలుసుకోగలుగుతున్నావు? యేసుని గురించి నువ్వు ఏమి ఎరుగుతా ఉన్నావు? యేసు ప్రభుతో నడవడానికి నువ్వు ఎందుకు వెనకంచె వేస్తా ఉన్నావు? ఈనాడు పేతురు అయ్యా అన్నిటికీ ముందే అన్నాడు, కానీ పేతురు ఏమైపోయాడు? వెనక 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 అయిపోయాడు. పేతురు శపించుకోవడం స్టార్ట్ చేసాడు. తానాడు ఈనాడు కూడా అనేక మంది ఒట్లు పెట్టుకోవడము, తర్వాత ఏదో వేసుకోవడం. అంటే ఈ దేవుని గురించి ఎరగలేకనా? ఏదో ఆచార సంబంధమైన భక్తి, ఆచార సంబంధమైన జీవితము, అది ఎంతవరకు కూడా నీ జీవితము, ఈ 2 పడవల ప్రయాణము నీ జీవితానికి ఎప్పుడు కూడా అది ప్రమాదమే, కానీ అది నీకు మాత్రం ఏమాత్రం ప్రయోజనమైనది కాదు. నీ జీవితానికి ఏది ప్రయోజనకరం కాదు. నీ కుటుంబానికి కావచ్చు, దేనికి కావచ్చు. ఎందుకు అంటే యేసు ప్రభు ఆయన సర్వ మానవాళి కొరకు. ఎందుకనంటే పేతురు మాట్లాడుతూ ఉంటాడు కదా, ఈ బొంకిన పేతురే మళ్ళా తర్వాత పశ్చాత్తాపడి పేతురే ప్రభు కొరకు నిలుచున్నాడు. సీమోనుగా ఉన్నప్పుడు ఆయన బొంకింది, కానీ తర్వాత యేసు ప్రభును పశ్చాత్తాపడి తెలుసుకొని, నిరక్షకుడని తెలుసుకొని యేసు ప్రభు కొరకు నిలుచుండి ఆయన ఏమంటాడంటే, మొదటి పేతురు రాసిన పత్రిక చూడండి ప్రియదేవుని వారు, ఆయన ఏమంటాడు? ఆయన రాసిన మాట, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం మనం చదువుదాం. ఆయన పాపము చేయలేదు, ఆయన
ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు. మరి నువ్వు దేవుని నమ్ముకునే నువ్వు నీ నోట్లో ఏ పాపం మాటలు బందైనాయా? నీ కపటము నడత దూరమైందా? నీ కపటపు ఆలోచనలు మానుకున్నావా? చూడండి, భక్తుడు ఒకప్పుడు బొంకిన పేతురే తన జీవితాన్ని మార్చుకొని, తన స్థితిని మార్చుకొని ప్రభు కొరకు యక్షాకారంలో సిలువ వేయబడ్డాడు. హతసాక్షిగా మార్చబడి. అయితే ఆ పేతురే మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయము తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. ప్రియదేవుల చప్పలు కొట్టు ప్రభుని గారు. తనను తాను అప్పగించుకున్నాడు, సిలువ మరణానికి అప్పగించుకున్నాడు. దేనికి ఒకనాడైనా ప్రభుకు అప్పగించుకుంటున్నావా? ఒక రోజులో 1 గంట సేపు అప్పగించుకుంటున్నావా? ప్రార్థనకు అప్పగించుకుంటున్నావా? వాక్యానికి అప్పగించుకుంటున్నావా? దైవ సన్నిధిలో అప్పగించుకుంటున్నావా? ఆయన ఏం చేశాడు? ఆయన మైనస్ అయిపోయిన మానవుణ్ణి ప్లస్ చేస్తానికి ఆయన సిలువ వేయబడ్డాడు. నేను ప్లస్ చేయాలి, నీ మైనస్ నువ్వు కోల్పోయిన సర్వస్వాన్ని సమస్తాన్ని ఆ సిలువలో ఏం చేసిందంటే నీకు ఇవ్వడానికే ఆయన సిలువ వేయబడ్డాడు. ఎందుకనంటే నశించుచున్న వారి కాడ సిలువను గురించిన వార్త అది వెర్రితనము కానీ, ఎందుకంటే నశించుచున్న వారికి వెర్రితనము కానీ, రక్షింపబడిన వారి కాడ అది దేవుని శక్తి అయి ఉన్నది, అది దేవుని ఆశీర్వాదం అనే చపలు కొట్టి ప్రభుని గారు. నువ్వు ఎరిగినంత వరకు కూడా, ఎందుకనంటే అది నీకు అలాగనే ఉంటుంది, వెర్రితనంగానే ఉంటుంది. అయినా ఏ పాపము చేయలే, ఏ ద్రోహము చేయలే, ఆయన ఏ కపటం కూడా లేదు, దూషింపబడి కూడా ఆయన బదులు దూషింపలేదు. ప్రియదేవుని ద్వారా బదులు దూషింపవలే. కారణం ఎందుకనంటే నువ్వు మానవుడు మైనస్ అయిన ప్రతి దాన్ని ప్లస్ చేసిండు. ఎందుకు అనంటే తిరిగి నీకు సమకూర్చడానికి. ఎందుకనంటే ఆ సిలువదారులే, ఎందుకంటే నీ స్థానాన్ని భరించిండు. నీ పాపముల చేత అపరాధముల చేత నువ్వు మరణిస్తావని ఏం చేసిందంటే దేవుని ఉగ్రత నుంచి నువ్వు తప్పించడానికి ఆయనే బలియాగమైండు. బలియాగం గొలగొట్టకొండ వీధుల్లో నీ కొరకు నీ స్థానాన్ని భరించిండు ఆయన. లేకుంటే నేను ఏనాడో మరణించేవాళ్ళని. అందుకే ప్రజలు మనం చూడాలి. అందుకే పౌలు, పరిశుద్ధుడైన పౌలు చెప్పుతున్న మాట మనం గమనించాలి. ఎందుకు ఆయన సిలువ మ్రాను పైన వేలాడదీయబడిండు అని అంటే, ఆయన సిలువ వేయబడడానికి కారణము మనం గమనించాలి. ఎందుకనంటే ఈ సిలువ చాలా మంది జీవితాల్లో ఎలా ఉంటుందంటే, ఇంటి మీదనో, లేకుంటే ఒంటి మీదనో, లేకుంటే బ్రాస్లోనో, లేకుంటే బండి మీదనో, లేకుంటే చర్చి మీదనో ఆ సిలువ అనుకుంటా ఉన్నాం. ఆ సిలువ కాదు. సిలువ అంటే శ్రమ పడడం, ప్రయాసపడడం, క్రీస్తు కొరకు జీవించడం. ఎందుకంటే సిలువ అంటే అదే కావచ్చు అని అనుకుంటా ఉన్నాం. సిలువ వెలువ తెలియదు చాలా మంది. సిలువ నేను ఎందుకంటే గమ్యము చేర్చేదే సిలువ. యేసు ప్రభు నీ కొరకు సిలువ వేయబడ్డాడు. ఆయన ఆ సిలువ ఎందుకు వేసిందంటే ధర్మశాస్త్రం నుంచి ధర్మం నుంచి విడిపించడానికి. కారణం ఎందుకనంటే ధర్మశాస్త్రం ఉన్నంత వరకు తప్పు చేసిన, పాపం చేసిన మానవుని ఏం చేసిందంటే కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకు దెబ్బ కొట్టేది. శాపం నుంచి విడిపించబడడానికి ఆయన సిలువ వేయబడ్డాడు. చూడండి, బైబిల్లో మనం చూడవచ్చు. ఆయన బైబిల్ గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం.
ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్యజనుల కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించుండు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపడతాడు. ఎందుకంటే ఆయన ఆ శాపము నుంచి విమోచించండు. అందుకే ఇక్కడ అన్నాడు పౌలు మాట్లాడే మాట ఎందుకనంటే మ్రాను మీద వేలాడదీయబడిన ప్రతి వాడట శాపగ్రస్తుడు. ఎందుకనంటే నువ్వు నమ్మితే ఏం చేసినంటే ఆ శాపము నుంచి విడిపించబడతావు, ఆ దరిద్రం నుంచి విడిపించబడతావు, ఆ అపవిత్రత నుంచి విడిపించబడతావు, ఆ కీడు నుంచి విడిపించబడతావు. నువ్వు నమ్మనంత వరకు కూడా నీకు వెర్రితనంగానే ఉంటుంది. ఏదో ఇలాంటి సినిమాల్లో కొంతమంది యేసు నాటకాలు వేసి ఎత్తే నువ్వు ఆ శాపం నుంచి విడిపించబడలేవు. ఏదో నాటకాలు వేసి ఏదో పూసుకొని రంగులు పూసుకొని వీధులలో తిరిగినంత మాత్రాన అదేమి రాదు. నమ్మాలి. ఎందుకంటే ఎందుకు మనం బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. చూడండి ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం 21వ అధ్యాయము 21వ అధ్యాయం పాత నిబంధన గ్రంథంలో కూడా మోషే భక్తుడు రాశాడు. 21వ అధ్యాయము 22-23 వచనం మనం చదువుదామా. మరణ శిక్షకు తగిన పాపం ఒకడు చేయగా అతన్ని చంపి ప్రాణం మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రి వేళ ఆ ప్రాణం మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు కనుక. చూడండి బ్రదర్ ద్వారా ఎందుకు అనంటే ఆయన నీ కొరకే శాపగ్రస్తుడుగా మార్చబడింది. ఎందుకనంటే దరిద్రులమైన మనము ధనవంతులు కావాలి, రోగి అయిన మనము ఆరోగ్యంగా ఉండడానికి, దాసులమైన మనము రాజులుగా మనం ఉండడానికి మనం గమనించాలి ప్రియదేవ. ఎందుకు అనంటే ఆయన మరొక మాట ఇక్కడ చూడండి. అదే ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయంలో 5వ వచనంలో ఇక్కడ మాట్లాడుతుంటాడు. ఏమంటే 5వ వచనంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదకరంగా మార్చెను. చమలు కొట్టి ప్రభుత్వం. ఎందుకంటే సిలువ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ప్రియదేవ ద్వారా ఈనాడు నువ్వు సిలువ వేయబడాలి. ఎందుకు అనంటే నువ్వు ఏ సిలువ వేయబడాలి. ఈనాడు అనేకులు ఏమైపోతున్నారంటే సిలువకు శత్రువులుగా మారుతా ఉన్నారు. నేను చెప్పే సత్యం కాదు, బైబిల్ చెప్పే సత్యం. సిలువకు శత్రువులుగా మారడం ఏంటంటే లోక స్నేహం శత్రుత్వం, పాపం చేయడం శత్రుత్వం, దుర్మార్గమైన పనులు చేయడం శత్రుత్వము. ఇలా చెప్పుతా ఉంటే ఎందుకనంటే ఈనాడు పౌలు మాట్లాడే మాట అనేకులు ఈనాడు సిలువకు శత్రువులుగా తయారైనాడు. ఒకవేళ నీవు మరలా ఒకవేళ పాపం చేస్తున్నావంటే యేసయ్యను సిలువ వేస్తున్నావని అర్థం. దూరం అవుతున్నావు అంటే యేసయ్యను అపహాస్యం చేస్తావు. దేవునితో నడవట్లేదు అని అంటే దేవుణ్ణి కూడా ఏం చేస్తున్నా అంటే అపహాస్యం చేసినట్టే, మరలా సిలువకు అప్పగించడమే. నువ్వు బాప్తిసం తీసుకున్నా దేవునికి దూరం కాకూడదు. దినదినము యేసయ్యకు దగ్గరగా, దినదినము ఆయన పోలికలోకి మార్చబడాలి. అందుకే ప్రియదేవ ద్వారా పౌలు చెప్పే మాట చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఈనాడు అనేకులు సిలువకు శత్రువులు అవుతున్నారట. మూడవ అధ్యాయము 18వ వచనం. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. ఎందుకు అంటే నశించుచున్న వారికి అటు ఏమైందట, అది వెర్రితనం. ఈనాడు సిలువ బండి మీదే ఉండేది కాదు, బంగారం మీద ఉండేది కాదు. సిలువ అని అంతరంగంలో ఉండాలి. సిలువ ఎందుకనంటే యేసు కొరకు సమర్పణతో కూడిన త్యాగముతో కూడిన జీవితం అది.
యేసయ్య ఎలా సమర్పణ చేసుకొని త్యాగము చేసుకున్నాడో, అర్పించబడిండో, రక్తము చిందించిండో. ఎందుకనంటే ఆ సమర్పణ మనకు ఉండాలి. ఆ భారము, ఆ బాధ్యత, ఆ మంచి భావము, యేసయ్య మంచి స్వభావం, ఆ మంచి ఆలోచనలు మనకు ఉండాలి. లేకపోతే ఈనాడు శిలువకు శత్రువులు తయారంటే అంటే నువ్వు కూడా ఒక శత్రువుగా మిగిలిపోవు. లోక స్నేహం చేస్తున్నావా, శత్రువే. పాపం చేస్తున్నావా, శత్రువే. చూడండి, యాకోబు పత్రిక మాట్లాడుతున్నాడు కదా శత్రుత్వం అనే మాట. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువు. దేవునికి శత్రువు. అవును. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. చూడండి ప్రేదేన్ ద్వారా ఆయన మరణము ద్వారా చూడండి. ఎందుకనంటే మన శత్రువు పాపమైన, దోషమైన, అపవిత్రతమైన ఇదంతా శత్రుత్వమే. ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. దేవుని వాక్యము ఎరిగి కూడా నువ్వు చదవకపోవడం కూడా పాపమే. అందుకే ప్రేదేన్ ద్వారా మనం చూడాలి. ఎందుకు అనంటే ఇక్కడ మనం బైబిల్లో అసలు సత్యంలోనికి మనం వెళ్దాం. ఇక్కడ పౌలు ఎందుకనంటే ఈ పౌలు ఏం చేస్తా ఉన్నాడు? పౌలు జీవితాన్ని కనుక మనం చూసుకుంటే పౌలు గలతీ సంఘానికి రాస్తా ఉంటాడు. గలతీలో ఉన్న ప్రజలంతా మిశ్రమమైన ప్రజలు. ఒక చోట ఉన్న వాళ్ళు కాదు. వాళ్ళు ఒక చోట భక్తి భయముతో ఉన్న వాళ్ళు కాదు. ఎందుకనంటే ఈనాడు కూడా ఏమైపోతుందంటే ఆచార సంబంధమైన భక్తి ఎక్కువైపోయింది. టీవీలలో చూసి అదే భక్తి అనుకుంటా ఉన్నాం. కష్టపడితే తెలుస్తుంది వండుకొని తినేటప్పుడు. ఎందుకనంటే ఓటలు తెచ్చుకొని తినేవాడికి ఏం అర్థం కాదు. భక్తి చేసి చూస్తేనే భక్తి అర్థమవుతాడు. అందుకే ఎందుకు అనంటే ప్రియదేన్ ద్వారా ఎందుకు అనంటే దాని విలువను తెలవాలంటే దాని భక్తిలో కూడా ప్రార్థన ద్వారా కూడా మనం కష్టపడాలి. వాక్యం కష్టపడి చదవాలి, కష్టపడి దేవుని మందిరానికి రావాలి, కష్టపడి అనేకులను నడిపించాలి. అది భక్తి. మనం నడవనప్పుడు నడిపించలేము, చేయనప్పుడు చేయలేము. అందుకే దేవునికి వ్యతిరేకమైన కార్యం. అందుకే పౌలు ఏమంటాడంటే ఇక్కడ ఎందుకనంటే నేను ఎందుకు అనంటే ఎందుకు సిలువ వేయబడిండు ఇక్కడ స్పష్టంగా రాయబడింది. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఒక్కరే చదువుతాను, నువ్వు అంతా సౌండ్ లేనంటుంది అంతా. 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అంటే క్రీస్తు దేని కొరకు సిలువ వేయబడ్డాడు? చెప్పాలమ్మా, చెప్పు. దేని కొరకు వేయబడ్డాడు? తప్పు చేసిండా? ద్రోహం చేసిండా? అన్యాయం చేసిండా? మోసం చేసిండా? ఎవరిదైనా దోచుకున్నాడా? చెప్పాలి. అంటే ఎందుకు? తన పాపముల కొరకు, మన పాపముల కొరకు ఆయన. ఎందుకనంటే ఆయన పౌలు మాట్లాడతాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఎందుకు అనంటే పాపము మరలా చేయకున్నట్టుగా. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటే మనం క్రీస్తు వలె పాపము చేయకుండా, ఎందుకంటే పాపము చూడకుండా, పాపం వినకుండా, పాప మార్గంలో నడవకుండా సిలువ వేయబడాలి మనం. యేసు ప్రభు ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితమే సిలువ చెప్తలేరు వేయబడ్డాడు. ఎందుకనంటే ఇప్పుడు నువ్వు సిలువ వేయబడితే దేవుని కొరకు నిలుస్తావు, ప్రార్థనలో ఉండగలుగుతావు, వాక్యంలో ఉండగలుగుతావు, ఆరాధనలో ఉండగలుగుతావు. లేకపోతే సిలువ లేకపోతే విచ్చలవిడిగా తిరుగుతాడు. సిలువ లేదు.
సినిమా టాకీస్లో వాళ్ళే, బ్రాండ్ షాపులో వాళ్ళే. తర్వాత ఎందుకు అనంటే ఈనాడు సమాజం ఏమైపోయిందంటే తర్వాత యేసు ప్రభువును పట్టుకొని నడిపిస్తూ ఉన్నారు అనేకులు. మన పాస్టర్ గారు చెప్పాడు కదా, యేసు ప్రభువును పట్టుకుంటాను ఎక్కడ దాకా, చర్చి నుంచి ఇంటి దాకా. సినిమాటైజ్కి అయితే మనకి ఇడిచి పెడతారు, బూతులతో ఇడిచి పెడతారు, గొడవల కాడ ఇడిచి పెడతారు. యేసు ప్రభు నిన్ను పట్టుకోవాలంటే నువ్వు సిలువ వేయబడాలి. అందుకే పౌలు ఏమంటాడంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక్కను అంటే ఏమంటాడు, ఇక జీవించువాడను నేను కాను అంటే జీవించేది ఇక నేను కాదు. ఎవరే జీవిస్తాడు? క్రీస్తే జీవిస్తే నీ లోపల క్రీస్తు ఉంటే క్రీస్తు మాటలే అత్తాడు. యేసు ప్రభు ఏం మాట్లాడాడు, యేసు ప్రభు ఏం చేసిండు? ప్రార్థన చేసిండు, సువార్త చేసిండు, దయ్యాలను వెళ్ళగొట్టిండు, రోగులను స్వస్థపరిచిండు. యేసు ప్రభు చిన్నప్పటి నుంచే శాస్త్రం మధ్యలో కూడా ఎందుకంటే వాక్య పరిచయం చిన్నప్పటి నుంచే ప్రారంభించిండు. నువ్వు సిలువ వేయబడితే నీలో క్రీస్తు ఉంటాడు, సిలువ లేకపోతే క్రీస్తు ఉండడు. అక్కడ అంటాడు ఎందుకనంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడు నేను కాను, నేను కాను క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇది ఎంతమందికి అంతరార్థంలో చెప్పగలుగుతాడు? అంతరంగంలో నా లోపల క్రీస్తు ఉన్నాడు చెప్పండి ఎవరైనా ధైర్యంగా. నా లోపల ఉన్నాడు ధైర్యంగా. క్రీస్తు నేను సిలువ వేయబడ్డా, నేను జీవిస్తున్నా. ఒక అబద్ధం లేదు నా దగ్గర, ఒక మోసం లేదు, ఒక అన్యాయం లేదు, ఒక అక్రమం లేదు. నేను యేసు ప్రభులాగానే తెల్లవారుజామున ప్రార్థన చేస్తున్నా, రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నా. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తా ఉన్నా. చెప్పు, గుండె ధైర్యంతో చెప్పు. అందుకే పౌలు చెప్పే మాట ఎందుకు అనంటే పౌలు ఒకప్పుడు హింసకుడు, హానికరుడు అయిన వ్యక్తి ఏం చేసిందంటే ఆయన నేను సిలువ వేయబడిన. ఎందుకనంటే నేను హింసలు చేయడం లేదు, రౌడిజం లేదు, గుండాయిజం లేదు. తర్వాత ఇదివరకు చేసిన క్రైస్తవులను హింసించేది, అనేకుల్ని బాధ పెట్టేది, ఆ తత్వం లేదు. క్రీస్తులాగానే క్రీస్తు సహించుకున్నాడు, ఓర్చుకున్నాడు, తగ్గించుకున్నాడు. క్రీస్తు ప్రేమించడం మాట్లాడాడు. అందుకే అక్కడ అన్నాడు నేను ఇప్పుడు శరీరం అందు జీవించుచున్న జీవితము, నేనిప్పుడు శరీరం అందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వల్ల నేను జీవించుతున్నాను. చెప్పలు కొట్టి ప్రభుని కాదు. అదే విశ్వాసంతో జీవిస్తున్నావా? అదే విశ్వాసంతో నడుస్తున్నావా? చూడాలి మనం కలిసి. అందుకే ప్రతి మన పౌలు ఎలాంటి వాడు అంటే పౌలు గురించి చెప్తే సమయం మీకు సరిపోయింది కాబట్టి ఇంకొక మాట నేను చెప్పేసి ఎందుకు అని అంటే పౌలు చెప్పే మాట రెండో మాట ఇంకొక మాట చెప్పేసి నేను త్వరగా ముగిస్తా. ప్రేదేం కదా నేను త్వరగా మాట్లాడతాను. ఎందుకనంటే ఈనాడు మనం చూడండి అదే గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం తీయాలి, అందరూ తీయాలి. గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. అయితే చూడండి మనం చాలా జాగ్రత్తగా వినాలి. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు అంటే శ్రమపడుట. ఇంకో మాట చెప్పాలంటే పౌలు ఎలా శ్రమపడ్డాడు అనేది మన సాదృశ్యంగా చూడవచ్చు. ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:24. ఇప్పుడు మీ కొరకు
నేను అనుభవించుచున్న శ్రమల యందు ఎక్కడ అనుభవిస్తానట? ఏమనుభవిస్తానట? శ్రమల యందు శ్రమలలో సంతోషిస్తాడట. అమ్మ గుడికి రాయాలంటే నాకున్న బాధలు నీకున్నాయా పాస్టర్ అనే వాళ్ళు తయారయ్యారు. అక్కడ శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొద్ది అయిన వాటి యందు నా శరీరం అందు సంపూర్ణము చేయుచున్నాడట. అంటే సంఘము కొరకు, సంఘ క్షేమాభివృద్ధము కొరకట ఆయన శరీరం అందు శ్రమ పడతా ఉన్నాడు. అదే సిలువ అంటే. చూడండి ప్రియమైన మనము అందుకే పౌలు జీవితాన్ని కూడా చూడాలి. సిలువ యందు తప్ప నేను దేని యందు అతిశయించుట మనం దొరకదు. మనం బైబిల్ చదవాలా? ఏంటో చదవాలమ్మా. ఎందుకనంటే ఏది నేను నీ శ్రమంలోనే నేను అతిశయిస్తా, దేవుని యందే అతిశయిస్తా, క్రీస్తు యందే అతిశయిస్తా, కానీ దేని యందు నేను అతిశయించా. అది దూరం అవును కాకంట. నువ్వు అనుకుంటే ఎంత డ్యాన్స్ ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు ఫుల్ ఎగురుతావు. అదే అనుకుంటావు, అదే సిలువ అనుకుంటావు. ఇప్పుడు చాలామందికి చర్చిలలో డ్యాన్సులు చేయించి వాళ్ళు కనుక ఎంజాయ్మెంట్ పెట్టి ప్రోగ్రాంలు పెడితే ఇచ్చండి ఈ శ్రమ వద్దు, కానీ అది కావాలి. నాకు అది దూరం అవును గాక. దాని వలన నాకును, ఏంటిదా నాకును అన్నాడు, నాకును దాని వలన నాకును చూడు, దాని వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను. ఇప్పుడు చెప్పాలి పాయింట్ ఏంటిదో అది. పౌలు ఏం చేస్తామని చెప్పాలి, చెప్పమ్మా. ఏంటిదంట చెప్పాలి, కరెక్టే చెప్పు. ఎట్లెత్తాడు చెప్పమ్మా. ఇక్కడ అంటాడు పౌలు, దానివల్ల నాకు లోకమునకు నేను కూడా సిలువ వేసినాం. ఎందుకంటే లోకము నాలోనికి రాకూడదు. లోకం వస్తే నేను పాపం చేస్తా, లోకం వస్తే నేను దేవునికి దూరం అయిపోతా, లోకం వస్తే ఆత్మీయ జీవితం సల్లారిపోతుంది, లోకం వస్తే నా ఆధ్యాత్మిక జీవితం పతనం అయిపోతుంది. చూడండి, పడవ సముద్రంలోనే ఉండాలి, కానీ సముద్రంలో ఉన్న నీళ్లు కనుక పడవలో కత్తే ఏమవుతుంది చెప్పాలి. నువ్వు కూడా లోకంలో వెళ్తే లోకంలో కత్తే మునిగిపోతావు, లోకంలో మునిగిపోతావు, లోకాశంలో మునిగిపోతావు. లోకంలో ఉన్నదంతా పాపము, శాపము, దోషము. అందుకే లోతు అన్నాడు, లోతుతోటి ఏమంటాడంటే దేవదూతలు వచ్చి ఈ దోష శిక్షలో పడిపోకుండా నువ్వు త్వరగా పారిపో అంటే అదే కోరుకున్నాడు. అక్కడనే పెద్ద మనుషుల కాడ పంచాదుల కానే ఉన్నాడు. తర్వాత తాగుబోతులతోటి, తిరుగుబోతులతోటి, తిట్టుబోతులతోటి, అబద్ధికులతోటి, దొంగలతోటే స్నేహం ఉన్నది. పరిశుద్ధులతో స్నేహం కట్ అయింది. అబ్రాహాముతో స్నేహం కట్ అయిన తర్వాత అక్కడికి అయింది. తర్వాత భార్య వెనకబడ్డది. అమ్మ తల్లి వెనకబడిపోకు అంటే వెనకబడి ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ కుటుంబంలోనే పాపం జరిగింది. కుటుంబము విచిత్రంగా శిథిల వ్యవస్థలకు దారితీయబడ్డది. చూడండి, భయంకరమైన శాపాన్ని లోతు అనుభవించింది. అందుకే ప్రియమైన ద్వారా ఇక్కడ అంటాడు, నాకును లోకమునకు ఏం చేశానంటే నేను సిలువ వేసి ఉన్నాను. అంటే ఈనాడు నువ్వేం చేయాలంటే లోకాశలకు, శరీరాశలకు, నేత్రాశలకు, ఎందుకనంటే వీటన్నింటికి నువ్వు సిలువ వేయాలి. సిలువ వేయకపోతే ఏమవుతుందమ్మా చెప్పాలి. నువ్వు ఇక్కడనే ఉన్నా ఇంటికి అన్నారు
చెప్పాలి, ఏమవుతుంది? ఆన్సర్ లేదు. అందుకే ప్రియమైన వారా, మన జీవితంలో ఏంటంటే ఇప్పుడు నువ్వు సిలువ వేయవలసిన కార్యాలు ఉన్నాయి చాలా. అందుకే పౌలు మాట్లాడుతూ ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. చూడండి ఏమంటాడు, చూడాలి. అదే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. చూడండి, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేయబడి ఉన్నారు. హల్లెలూయా, సిలువ వేసి ఉన్నారు. చూడండి అక్కడ ఏమంటారంటే వాళ్ళు ఎవరంట? క్రీస్తు సంబంధులు. ఎవరమ్మా క్రీస్తు సంబంధులు చెప్పాలి?